బాలీవుడ్‌లో రొమాంటిక్ హీరో ఆఫ్ ద 60స్ 'ధర్మేంద్ర' గారు మనకిక లేరు. 89 సంవత్సరాల వయసులో నవంబర్ 24 తారీఖున అంటే ఈ రోజున చనిపోయారు. దాదాపు ఆయన 90వ బర్త్‌డేకి దగ్గర పడ్డారనమాట. ఈ టైంలో ఆయన మరణం అనేది ఎంటైర్ బాలీవుడ్‌ని దిగ్భ్రాంతికి గురిచేసింది. 'ధర్మేంద్ర' గారు 8 డిసెంబర్ 1935 పంజాబ్ లూధియానా డిస్ట్రిక్ట్‌లో జన్మించారు. ఆయన మిడిల్ క్లాస్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చారనమాట. హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆయన 1950స్, 1960స్‌లో ఎంటర్ అయ్యారనమాట. ప్రత్యేకంగా ఆయన డెబ్యూట్ ఫిల్మ్ 'దిల్ బీ తేరా హమ్ బీ తేరీ' 1960లో ఈ ఫిల్మ్‌తో ఆయన హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీకి ప్రాపర్‌గా ఎంటర్ అయ్యారు. ధర్మేంద్ర గారి యొక్క ఎర్లీ ఫిల్మ్ కెరీర్ తొలి సినిమాలు చూస్తే గనక ఆయన చాలా సాఫ్ట్‌గా, రొమాంటిక్‌గా చాలా సెన్సిటివ్ రోల్స్ ప్లే చేశారనమాట. ముఖ్యంగా 'షోలా ఔర్ షబ్నమ్', 'అన్‌పద్', 'బాందిని' ఇలాంటి మూవీస్ అన్ని కూడా ఆయన చేశారు. ఆ తర్వాత 1960స్‌లో రొమాంటిక్ హీరోగా ఆయన చాలా పాపులారిటీ గడించారు. ముఖ్యంగా 'అనుపమ', 'దేవర్', 'ఫూల్ ఔర్ పత్తర్' ఈ సినిమాలన్నిటిలో ఆయన రొమాంటిక్ హీరోగా నటించి చాలా సినిమాల్లో ఫిల్మ్‌ఫేర్ బెస్ట్ అవార్డ్‌కి నామినేట్ అయ్యారనమాట. ఆ తర్వాత ప్యారలల్ సినిమా, కమర్షియల్ హిట్స్ రెండిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్లారు. ముఖ్యంగా బాలీవుడ్‌లో హీ మ్యాన్ అయ్యారు 1970స్ కల్లా. తర్వాత 'షోలే' సినిమా ఆయనకు మంచి బ్రేక్‌నిచ్చింది. 'చుప్కే చుప్కే', 'ధరమ్‌వీర్', 'షాలిమార్', 'బర్నింగ్ ట్రైన్' ఇవన్నీ కూడా ఆయన అద్భుతమైన మూవీస్ అని చెప్పొచ్చు. అప్పటి నుంచి కూడా 1980స్ ఎరా వచ్చేసరికి యాక్షన్ మసాలా మూవీస్‌లో ఆయన చాలా ఎక్కువగా నటించారనమాట. ముఖ్యంగా 'జుగ్ను' కావచ్చు, 'మేరా గావ్ మేరా దేశ్' కావచ్చు ఇలాంటి మూవీస్‌లో ఆయన అత్యద్భుతమైన నటన కనపరిచారు.